హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. ఫస్ట్ టిప్ అండి, ఇలా మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఎంత గోల్డ్ పెట్టుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత అది జిడ్డు పట్టేస్తూ ఉంటాయి, మురికి పట్టేస్తూ ఉంటాయి. మనకి ఉన్న గోల్డ్ అన్నిటిలో కల్లా ఇలా ఇయర్ రింగ్స్ మాత్రం బాగా మురికి పట్టేస్తూ ఉంటాయి. అవి ఎక్కువ రుద్దేసినా కూడా ఆ స్టోన్స్ అనేవి పోతూ ఉంటాయండి. ఇవి చిన్న టిప్ చెప్తానండి. బాగా కూడా అవి మురికి అనేది పోయి మనకి గోల్డ్ అనేది బాగా మెరిసిపోతూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఒక టమాటా తీసుకోండి, దాన్ని ఫుల్గా కట్ చేయకుండా ఒక మూత టైప్లో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉంచి అది కట్ చేసుకోండి. కట్ చేసుకుని మీ దగ్గర చైన్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ మామూలు ఫింగర్ రింగ్స్ కానీ ఏదైనా సరే దానికి అలా లోపల పెట్టేసుకొని ఒకసారి రుద్దేసేసి ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి. ఇలా పావుగంట తర్వాత ఆ పైన ఉన్న ఆ టమాటాతో రుద్దేసేసేయండి దాన్ని. ఆ టమాటాకున్న గుజ్జుతో మొత్తం మురికంతా పోతుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల మురికి మొత్తం పోతుందండి, చాలా వరకు పోతుంది. తర్వాత ఒక పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని దాని మీద పేస్ట్ వేసుకోండి. ఏ పేస్ట్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఉన్న పేస్ట్ వేసుకొని కొంచెం అలా నేను వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేయండి. బాగా గట్టిగా ఏం రఫ్ చేయాల్సిన అవసరం లేదు. నేను వాటర్లో ముంచి చూపిస్తాను ఎంత మురికిపోతుంది అనేది. ఇలా టమాటాలో ముంచుకోవడం వల్లే దానికి ఉన్న మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. మనం బ్రష్తో కొట్టినప్పుడు నాని ఉన్న మురికి అంతా కూడా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టమాటాలో చైన్స్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ మామూలు గోల్డ్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా కలర్ పోయింది అనుకున్నా, లేదంటే మురికి పట్టేసింది కలర్ చేంజ్ అయిపోయింది అని అనుకున్నా కూడా ఇలా ట్రై చేయండి. దానికి ఉన్నది మొత్తం వచ్చేసి మామూలు గోల్డ్ లాగానే ఉంటుంది, రోల్డ్ గోల్డ్ అయితే. నేను ఇప్పుడు వాటర్లోనే తెలిసిపోతుంది కదండి అవి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయినా సరే ఎంత మురికి పట్టేసి ఉన్నాయి అనేది. అలా తీసేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద తుడిచేసేసుకోండి. మొత్తం ఇప్పుడు కొత్తవి కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే వచ్చేస్తాయి. ఒకసారి చూడండి. ఇందాక నేను చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి వీడియోలో క్లారిటీ చిన్న చిన్నవి కాబట్టి అంత క్లారిటీ కనిపించట్లేదు. పిల్లలకి అనేవి ఎక్కువ మురికి పట్టేస్తూ ఉంటాయండి. ఇంత చిన్న చిన్నవి మనకి పిల్లలకి పెట్టినా కూడా ఎక్కువ నలుపు అనేది తిరిగిపోతూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. టమాటాలు కనుక ముంచారంటే దాని మురికంతా పోతుంది. మనం ఇలా రుద్దుకున్న తర్వాత కొత్త వాటిలా మరిచిపోతూ ఉంటాయండి. ఆ ఇయర్ రింగ్స్ మీద సోప్ మరకలని లేదంటే జిడ్డని మనకి తలకి రాసుకునే నూనె అని అంతా పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, కొబ్బరి నూనె డబ్బా మనం వాడేసిన తర్వాత లేదంటే తలకు రాసుకున్న తర్వాత అలా పెట్టేస్తూ ఉంటాము. ఆ టేబుల్ పైన కానీ లేదంటే ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ కారిపోతూ ఉంటుంది, అంతా మరకలు పడిపోతూ ఉంటాయి. అలా కింద కారకుండా నేను మంచి టిప్ చెప్తున్నాను చూడండి. 2 టిష్యూ పేపర్లు తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ బాటిల్కి చుట్టేసుకోండి. ఆ చుట్టేసుకొని 2 రబ్బర్ బ్యాండ్లు కనుక పైన ఒకటి కింద ఒకటి వేసుకున్నారంటే మీకు ఎంత ఆయిల్ కింద కారినా కూడా ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుందండి. కిందకి అనేది అసలు రాదు. ఆ డబ్బా కూడా అసలు జిడ్డు అవ్వదు. మనకి ఆ కొబ్బరి నూనె డబ్బా పట్టుకున్నప్పుడు కూడా అసలు జిడ్డుగా అనేది అనిపించదు. ఒకవేళ బాగా మనకి ఆ పేపర్ అనేది తడిసిపోయింది అని అనుకుంటే కనుక ఆ టిష్యూ పేపర్ ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. మీకు బాటిల్ మొత్తం కంప్లీట్ అయిపోయినా కూడా ఆ పేపర్ అనేది మొత్తం తడవదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ డబ్బాను నీట్గా ఉంటుంది. కింద డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఏది కూడా జిడ్డు అనేది అవ్వదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, పిల్లలు వైట్ డ్రెస్ వేసుకెళ్ళినప్పుడు వెనకాల గీతలు పడిపోతూ ఉంటాయి. అని తెలియకుండానే గీతలు గీసేసుకుంటూ వస్తూ ఉంటారు. అవి పోవాలంటే సోప్తో ఎంత రుద్దినా కూడా అది పోదు. అలా ఆ గీతలు పోవట్లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. డెటాల్ అనేది మనకి ఎంత కలర్ ఉన్నా కూడా కింద పోతుంది. మీకు చూపించాలని టేబుల్ మీద వేసానండి నేను. ఆ టేబుల్ కలర్ కూడా అంటుకుపోయింది చూసారు కదా ఆ క్లాత్కి. అలాగా మీకు ఇంకు మరకలు అనేవి ఎక్కడ వేసినా కూడా పోతాయి. ఆ టేబుల్ కలరే అంటుకుంది అనుకున్నప్పుడు ఈ ఇంకు మరకలు అనేవి పోతాయి కదండి. అందుకే నేను అలా చూపించాను మీకు. ఒక ప్లేట్ మీద కానీ దేని మీద అయినా కానీ టవల్ కానీ లేదంటే మీ షర్ట్ కానీ ఏదైనా సరే దేనికి ఇంకు అంటిందంటే దానికి మీద పెట్టుకొని కొంచెం డెటాల్ వేసుకొని కొంచెం చేత్తో రఫ్ చేసారంటే పోతుంది. ఆ తర్వాత సోప్తో రుద్దేసుకొని కడిగేసుకోండి. ఉన్న మరక అనేది అస్సలు కనిపించదు. ఇలా ట్రై చేశారంటే ఎంత ఇంకు మరకలు అన్నా కూడా మనకి అస్సలు ఆలోచించకుండా పోతాయండి. ఈ డెటాల్తో ఎంత మనకి ఇంకు పడినా కూడా వెంటనే పోతాయండి. ఆ తర్వాత సోప్ వేసుకుంటే ఆ డెటాల్ స్మెల్ కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా అటుకులు మనం తెచ్చుకున్నప్పుడు వెంటనే ఒక డబ్బాలో పోసేసుకుంటూ ఉంటాము. దానిలో సన్నని పొడి అనేది ఉంటుందండి. ఆ పొడి వల్ల పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. కింద ఇసుకలాగా ఉంటుంది. అది డైరెక్ట్గా ఎప్పుడు కూడా వాడమాకండి. ఈ పౌడర్ వల్లే పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయి. మనం ఆ అటుకులు తెచ్చుకున్న వెంటనే కనుక ఇలా జల్లిచ్చేసుకున్నామంటే ఆ పొడి అనేది మొత్తం వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఎన్నాళ్ళున్నా కూడా ఆ అటుకులు ముక్కు వాసన అనేవి రావు, పురుగు కూడా పట్టదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది.
మన నెక్స్ట్ టిప్ అండి, మనం చీపిరి పద్దాక ఊడ్చేస్తూ ఉంటాం, పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానిలో ఎంత బ్యాక్టీరియా ఉంది, ఎంత మురికి ఉంది అనేది అస్సలు పట్టించుకోము. మీరు చీపురిని 15 రోజులకు ఒకసారైనా సరే ఇలా ట్రై చేయండి. దానిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. అసలు మనకి చీపురు కూడా స్మెల్ అనేది రాదు. ఇలా కొంచెం విడదీసేసుకొని దాని మీద పసుపు అనేది వేసేసుకోండి. మనకి ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకి చీపుర్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఆ వాసన అనేది రాదండి, మొత్తం అంతా చనిపోతుంది. మనకి తడిలో ఊడుస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి మనకి ఆ చీపురు అనేది ఎక్కడ ఊడుస్తామో మనకే తెలియదు. అలాంటప్పుడు ఇలా ట్రై చేసుకున్నారంటే దానిలో ఆ చీపురులో ఉన్న మొత్తం పోతుంది. చీపురిని కదపమాకండి పసుపు వేసిన తర్వాత, అలాగే పక్కకు పెట్టేసేసేయండి. ఒక 2-3 గంటల తర్వాత తీసారంటే మీకు చీపురు అనేది ఫ్రెష్ అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, చిన్నపిల్లలకు కానీ లేదంటే మన పిల్లలకు కానీ బొట్టు పెట్టాలంటే అది ఒక్కొక్కసారి వంకర టెంకరగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కాటికతో కానీ లేదంటే తిలకంతో కానీ పెట్టాలంటే కరెక్ట్గా ఆ రౌండ్ అనేది రాదు. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి, కరెక్ట్గా ఆ రౌండ్ అనేది వస్తుంది. ఇలా సేఫ్టీ పిన్ ఒకటి తీసుకోండి. మీరు ఎక్కడైతే కనుక ఆ బొట్టు పెట్టాలి అని అనుకుంటున్నారో కరెక్ట్గా అక్కడ మార్క్ చేసుకొని ఇలా కనుక తిలకంతో పెట్టుకున్నారంటే కరెక్ట్గా రౌండ్ స్టిక్కర్ పెట్టినట్టే వస్తుందండి. మీకు ఎంత రౌండ్ కావాలి అనుకునేది మీరు చూసుకోండి. తర్వాత కొంచెం మీరు కాటుకతో కనుక చిన్నపిల్లలకి పెట్టినట్టయితే కనుక ఇలా పౌడర్ వేసుకున్నారంటే ఇంక తిలకంతో అయితే కనుక అసలు పౌడర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా ట్రై చేయండి, మీకు అసలు వంకర అనేది రాదు. ఇంతేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.